నమస్కారం. గ్లెబ్ సిపుర్స్కీ, టిమ్ వార్డ్ రాసిన ప్రో ట్రూత్ అ ప్రాక్టికల్ ప్లాన్ ఫర్ పుటింగ్ ట్రూత్ బ్యాక్ ఇంటూ పాలిటిక్స్ పుస్తకం విశ్లేషణకు స్వాగతం. ఆధునిక రాజకీయాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న అబద్ధాలను, మోసాలను బిహేవియరల్ సైన్స్ అంటే ప్రవర్తనా శాస్త్రం కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో చెప్పే ఒక అద్భుతమైన గైడ్ ఈ పుస్తకం. పాలిటిక్స్లో వాస్తవాలు మాట్లాడే రోజులు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక ఐ ఓపెనర్ లాంటిది. సరే, అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కవర్ చేయబోయే 5 ముఖ్యమైన అంశాలు ఇవిగోండి. మనుషులు అబద్ధాలను ఎందుకు అంత సులభంగా నమ్మేస్తారు అనే సైకాలజీ దగ్గర్నుంచి దానికి ప్రాక్టికల్గా మనం ఏం చేయగలం అనే ఒక పక్కా సొల్యూషన్ వరకు మన ప్రయాణం సాగుతుంది. మొదటిగా ఈ పోస్ట్ ట్రూత్ ఎరా అంటే సత్యానికి కాలం చెల్లిన ఈ రాజకీయ సంక్షోభం గురించి చూద్దాం. 2016లో జరిగిన అమెరికా ఎన్నికలుగాని, బ్రెగ్జిట్ గాని ఒకసారి గుర్తు చేసుకుందాం. అక్కడ వాస్తవాల కంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలకే పెద్దపీట వేశారు. అందుకే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ వాళ్లు 2016 సంవత్సరానికి గాను పోస్ట్ ట్రూత్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. చూశారు కదా, ఫ్యాక్ట్స్ కంటే ఎమోషన్స్దే పైచేయి అవుతున్న కాలమిది. అయితే ఇక్కడ ఒక ప్రమాదముంది. రాజకీయ నాయకులన్నాక అబద్ధాలు చెప్పకుండా ఉంటారా అని ఒక నిరాశావాద ధోరణి మనలో బాగా పెరిగిపోయింది. దీనివల్లేమవుతుందంటే ఈ పోస్ట్ ట్రూత్ నాయకులు మన నమ్మకాన్ని తమకు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి మనమే ఒక ఫ్రీ పాస్ ఇచ్చినట్లు అవుతుందని రచయితలు స్పష్టం చేస్తున్నారు. మరి పోస్ట్ ట్రూత్ నాయకులు వాడే ట్రిక్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడ లిస్ట్లో ఉన్న రోజీ రెట్రోస్పెక్షన్నే తీసుకోండి. అంటే అసలు ఉనికిలోనే లేని ఒక గొప్ప గతం గురించి ప్రజల్లో అబద్ధపు వ్యామోహాన్ని క్రియేట్ చేయడం, ఆ రోజుల్లో అలా ఉండేది, మళ్ళీ ఆ రోజులు తెద్దామంటారు. ఇలాంటి ఎన్నో ట్రిక్స్ వాడి మన ఆలోచనలను, ఎమోషన్స్ను వాళ్లకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక రెండవ విభాగం కాగ్నిటివ్ బయాసెస్. అసలు మన మెదడు ఈ ట్రిక్స్కు ఎందుకు అంత ఈజీగా పడిపోతుందో ఇక్కడ అర్థం చేసుకుందాం. బిహేవియరల్ సైన్స్ ప్రకారం మనుషులు ఆకస్మికంగా పిచ్చి నిర్ణయాలేమీ తీసుకోరు. దీని వెనుక మన మెదడు పరిణామక్రమంలో ఏర్పడిన కొన్ని లోపాలున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్. ఒకే అబద్ధాన్ని పదే పదే వినడం వల్ల మన బ్రెయిన్ దాన్ని నిజమని నమ్మేయడం మొదలుపెడుతుంది. సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంటే ఆలోచనా శక్తి పనిచేయడం ఆగిపోయి ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతామన్నమాట. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ పాయింట్ కన్ఫర్మేషన్ బయాస్. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకు ముందే ఉన్న నమ్మకాలకు ఏవైతే సపోర్ట్ చేస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాం. దానికి వ్యతిరేకంగా ఉన్న నిజాలను అస్సలు పట్టించుకోం. ఇది కేవలం ఏదో ఒక పార్టీకో వర్గానికో పరిమితమైన సమస్య కాదు సుమా. రాజకీయాల్లో ఏ వైపున్నా సరే ఈ బయాస్కి గురవ్వాల్సిందే. ఇది నచ్చని నిజాలను చూడనివ్వకుండా కళ్లకు గంతలు గట్టేస్తుంది. ఈ పుస్తకం చదివిన జో ఆన్ అనే పాఠకురాలు తన సొంత ఆలోచనా లోపాలను ఎంత కరెక్టుగా గుర్తించారో చూడండి. నేను డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్కు గురవుతున్నానని అనిపిస్తుంది అని ఆమె ఒప్పుకున్నారు. ఇతరులను పాయింటౌట్ చేయడం చాలా ఈజీ, కానీ ముందు స్వంత ఆలోచనా లోపాలను అంగీకరించడమే ఒక రేషనల్ ఓటర్గా మారడానికి వేసే మొదటి అడుగు. మూడవ విభాగం బ్యాక్ ఫైర్ ఎఫెక్ట్. ఇక్కడే అసలు చిక్కంతా వస్తుంది. వాస్తవాలు కూడా విఫలమైనప్పుడు ఏం చెయ్యాలి? ఒక అబద్ధపు వార్తను నమ్మినప్పుడు వాళ్ల మొహాన డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ విసిరిగొడితే వర్కౌట్ అవుతుందా? అస్సలవ్వదు. ఇక్కడే బ్యాక్ ఫైర్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఒకరి నమ్మకానికి వ్యతిరేకంగా పక్కా ప్రూఫ్స్ చూపించినప్పుడు వాళ్లు తమ పాత తప్పుడు నమ్మకానికి మరింత బలంగా, మొండిగా ఫిక్స్ అయిపోతారు. అందుకే పాలిటిక్స్ గురించి లాజిక్తో వాదించడం వల్ల ఎవరి మనసులు మారవు, పైగా పెద్ద పెద్ద గొడవలవుతాయి. పొలిటికల్ డిస్కషన్స్లో ఇదొక అతిపెద్ద స్పీడ్ బ్రేకర్. మరి ఇలాంటప్పుడు ఎలా మాట్లాడాలి? దీనికోసం రచయితలు 5Eల వ్యూహాన్ని ఇచ్చారు. ఇందులో 4వ స్థానంలో ఉన్న ఎకో టెక్నిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవతలి వాళ్ల మాటలను జాగ్రత్తగా వింటూ వాటినే తిరిగి పలకడం ద్వారా వాళ్ల పట్ల ఎంపథీ అంటే ఒక సానుభూతిని క్రియేట్ చేయొచ్చు. అంటే వాళ్ల తప్పుడు నమ్మకాలను సపోర్ట్ చేస్తున్నట్లు కాదు, జస్ట్ వాళ్లను అర్థం చేసుకున్నామనే ఫీలింగ్ కలిగించి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా చర్చను చాలా సాఫీగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇక 4వ విభాగం ప్రో ట్రూత్ ప్లెడ్జ్. ఇదొక ప్రాక్టికల్ సొల్యూషన్. పర్సనల్ బయాసెస్ని జయించాలంటే కేవలం మనసులో అనుకుంటే సరిపోదు కదా, నిజం పట్ల ఒక పబ్లిక్ కమిట్మెంట్ అనేది చాలా అవసరం. అసలు ఈ పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ని ఎలా ఫేస్ చేయాలి? పబ్లిక్ ఫిగర్స్కి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి?
సరిగ్గా ఈ ప్రశ్నే మనల్ని ఈ పుస్తకంలోని ప్రధాన ఉద్యమం వైపు నడిపిస్తుంది. ఇది సమస్యను అర్థం చేసుకోవడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇదిగోండి, ఈ అధికారిక ఎంబ్లెమ్ చూస్తున్నారు కదా, ఇదే ప్రో ట్రూత్ ప్లెడ్జ్ ఉద్యమానికి సింబల్. సొసైటీలో అబద్ధాలు చెప్పేవారిని, నిజం చెప్పేవారిని క్లియర్గా డివైడ్ చేసి చూపించడానికి బిహేవియరల్ సైంటిస్టులు డిజైన్ చేసిన ఒక అద్భుతమైన టూల్ ఇది. ఈ సత్యప్రమాణం అంటే ఈ ప్లెడ్జ్ ప్రధానంగా 12 ప్రవర్తనా నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 పిల్లర్సున్నాయి: సత్యాన్ని పంచుకోవడం, గౌరవించడం, ప్రోత్సహించడం. ఈ ప్లెడ్జ్ తీసుకున్నవారేం చేస్తారంటే వాస్తవాలను తప్పక క్రాస్ చెక్ చేసుకుంటారు, ప్రూఫ్స్ ఇస్తారు. ఒకవేళ తాము నమ్మేది తప్పు అని తేలితే దాన్ని వెంటనే సరిదిద్దుకుంటారు. తమ ఫ్రెండ్స్ అయినా సరే తప్పు చేస్తే నిలదీస్తారు. ఈ ప్రో ట్రూత్ ప్లెడ్జ్ ఇంపాక్ట్ ఎలా ఉందో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఏ ఒక్క పొలిటికల్ పార్టీకో చెందినది కాదు. వేగాది మంది సామాన్య పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మందికి పైగా పొలిటికల్ లీడర్స్ దీనిపై సంతకం చేశారు. ఇదొక పొలిటికల్ క్రెడిబిలిటీని కొలిచే మీటర్ ఎలా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది కేవలం పబ్లిక్లో మాట్లాడే మాటలను మాత్రమే అంచనా వేస్తుంది తప్ప పర్సనల్ లేదా స్పిరిచువల్ బిలీఫ్స్తో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇక 5వ చివరి విభాగం ఉమ్మడి సత్య నిర్మాణం. అంటే అందరూ కలిసి ఒకే వాస్తవికత మీద నిలబడటం. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న డిఫరెన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ట్రైబల్ ఎపిస్టమాలజీకి, కొలాబరేటివ్ ట్రూత్ సీకింగ్కి చాలా తేడా ఉంది. కేవలం మనకు ఇష్టమైన పార్టీకో వర్గానికో గుడ్డిగా సపోర్ట్ చేయడం ద్వారానే ఏది నిజమో డిసైడ్ చేసేయడం సమాజానికి చాలా డేంజర్. దానికి బదులుగా పొలిటికల్ అఫిలియేషన్స్ పక్కన పెట్టి వాస్తవాలను, ఆధారాలను అందరూ కలిసి వెతకడం అనేది ఎంతో కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, సొసైటీకి నిజంగా మేలు చేస్తుంది. ఇది వినడానికి ఏదో ఆదర్శవంతమైన మాటలా అనిపిస్తుందా? కానే కాదు. ఈ ప్లెడ్జ్ అనేది ఆన్లైన్ బిహేవియర్ని మార్చడంలో, ఫేక్ న్యూస్ని ఆపడంలో అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ ప్లెడ్జ్ తీసుకోవడానికి 11 నెలల ముందు, తీసుకున్న 9 నెలల తర్వాత కొంతమంది ఫేస్బుక్ షేరింగ్ హ్యాబిట్స్ని అనలైజ్ చేస్తే ఫేక్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం భారీగా తగ్గిపోయిందని అధ్యయనాలు స్పష్టంగా తేల్చాయి. ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ప్రో ట్రూత్ ఇనిషియేటివ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. సామాన్యులు, పొలిటికల్ లీడర్స్, సంస్థలు ఎవరైనా సరే ఈ సత్య ప్రమాణాన్ని తీసుకోవచ్చు. ఇలా అందరూ ఒక్కతాటిపైకి రావడం వల్ల క్రియేట్ అయ్యే నెట్వర్క్ ఎఫెక్ట్ డెమోక్రసీని ఒక రేంజ్లో స్ట్రాంగ్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఫైనల్గా ఒక స్ట్రాంగ్ క్వశ్చన్తో ఈ డిస్కషన్ ముగిద్దాం. సొంత పొలిటికల్ వర్గాన్ని సైతం నిలదీయాల్సి వచ్చినా సరే కేవలం సత్యాన్నే డిమాండ్ చేయడానికి మన పౌరులు నిజంగా సిద్ధంగా ఉన్నారా? వాస్తవాలను కాపాడుకోవడంలో మనందరి బాధ్యతను గుర్తుచేస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.